నగరంలో ప్రతి ఒక్కరూ మన చుట్టూ ఉన్న పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటే అంటువ్యాధులు మన దరి చేరవని నగరపాలక సంస్థ కమిషనర్ అదితి సింగ్ తెలిపారు. నగరపాలక సంస్థ పరిధిలోని తిమ్మానాయుడుపాలెం, హరిజనవాడ, రేణిగుంట, ఉప్పరపాలెం తదితర ప్రాంతాలలో హెల్త్, ఇంజనీరింగ్ అధికారులతో కలిసి మంగళవారం తెల్లవారుజామున నుండి కమిషనర్ పారిశుద్ధ్య పనులు, త్రాగునీటి సరఫరాను కమిషనర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ డెంగ్యూ, డయేరియా వంటి వ్యాధులు ప్రబలకుండా నగరపాలక సంస్థ తరఫున ఎన్ని చర్యలు చేపట్టినా వాటికి ప్రజల సహకారం కూడా ఉండాలని అన్నారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నాయని మీ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. తద్వారా విషజ్వరాలు, అంటువ్యాధులకు కారణమైన దోమలు తదితరాలు పెరగకుండా ఉంటాయని అన్నారు. ముఖ్యంగా ఇండ్ల వద్ద ఎక్కువ రోజులు నీరు నిల్వ ఉండకుండా చూడాలని ప్రజలకు సూచించారు. వారంలో ఒకరోజు డ్రై డే పాటించాలని తెలిపారు. ప్రజల సహకారంతోనే వ్యాధులు రాకుండా అడ్డుకట్ట చేయగలమని ప్రజలు తమకు సహకరించాలని కోరారు. మురుగునీటి కాలువల్లో ఎక్కడా చెత్త ఉండకుండా, లార్వా పెరగకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని సిబ్బందిని ఆదేశించారు. కాలువల్లో గుంటలు, ఆయిల్ బాల్స్ వేయాలని, మలేరియా మందులు పిచికారీ చేయాలని, బ్లీచింగ్ చల్లాలని సిబ్బందికి తెలిపారు. నగరంలో ఎక్కడా త్రాగునీరు కలుషితం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని అన్నారు. వర్షం కురుస్తున్న నేపథ్యంలో పారిశుద్ధ్య పనులు మరింత మెరుగ్గా చేపట్టాలని అన్నారు. అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని అన్నారు. కమిషనర్ వెంట మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య, సుమతి తదితరులు ఉన్నారు.